నమస్కారం కే డిజిటల్ వార్తలకు స్వాగతం. కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఇల్చుపూర్ గ్రామ శివార్లో గల శ్రీ సరస్వతి దేవి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా సరస్వతి దేవికి కుంకుమ పూజలు, అభిషేకాలు చేపట్టారు. ఈ పూజా కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఇల్చుపూర్ గ్రామ శివార్లో గల శ్రీ సరస్వతి దేవి ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అమ్మవారికి అర్చనలు, వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. उत्तिष्ठ हे वाणी उत्तिष्ठ हंसिनी ध्वजे उत्तिष्ठ ब्रह्मणो राज्ञी त्रैलोक्यं मङ्गलं कुरु जागृहि त्वं महादेवी जागृहि त्वं सरस्वती जागृहि त्वं चतुर्वेदी लोकरक्षा विधिं कुरु लोका सर्वे शुचाम्बोधौ निमग्नास्तान् समुद्धरा त्वमेवैका स्वयं व्यक्ता समर्थासि कथा भव श्रीवाणी सर्वजगतां जननि प्रमोदे जिह्वाग्रवासिनी मनोहर वेधसस्त्वम् वाञ्छाप्रदायिनी समाश्रित भक्तकोटेः श्रीपद्मजात दैते तव सुप्रभातम्। మా కోరిన కోరికలన్నీ తీర్చుతుంది కాబట్టి మా పిల్లలను తీసుకొని బర్త్డే కానీ ఏదన్నా నూతన సంవత్సరం సందర్భంగా కానీ ప్రతిసారి వచ్చి దర్శనం చేసుకుంటాము లక్ష్మీ సరస్వతీదేవిని. బర్త్డేకి కానీ ఏదైనా పీస్ కోసం వచ్చి ఇక్కడనే కూర్చుంటాం. सरस्वती माता की जय। अष्टकाल तपः पूर्णे इष्टकाम्य फलप्रदे कामारेड्डिपुरे तिष्ठत् सरस्वती नमोस्तुते। ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మొదటి శుక్రవారం రోజున అమ్మవారికి విశేష ఫలపంచామృతాభిషేకము, మంచిగా విశేష అర్చన, అలాగే అలంకరణ సేవ, ఇంకా శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ పూర్వక దశ సహస్ర కుంకుమార్చన సేవలు ఈరోజు జరుగుతున్నాయి. విశేషంగా అమ్మవారు దేదీప్యమానంగా వెలుగుతూ అనేక మంది భక్తులకు ఆశీర్వదిస్తూ వారి వాంఛలన్నీ తీరుస్తూ, అలాగే చిన్న చిన్న పిల్లలకు అందరికీ కూడా ఉన్నతమైనటువంటి విద్య, మంచి సద్బుద్ధులను అమ్మవారు ప్రసాదిస్తూ ఉంటుంది. అలాగే ఈ క్షేత్ర విశిష్టత చాలా విశేషంగా మొన్న డిసెంబర్ 23, 24, 25 3 రోజులు కూడా అమ్మవారి యొక్క ద్వితీయ వార్షికోత్సవం వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఇప్పుడు 27వ తారీఖున ఇక్కడ శ్రీ సరస్వతి మహాయజ్ఞము బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహరామ శర్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించబడుతుంది. ఆ భక్తులందరూ కూడా అనేక మంది వచ్చి ఆ యజ్ఞంలో పాల్గొని అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుగాక. జగదంబ విశ్వపారిణి సరస్వతి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మురికి కాలువల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో పట్టణ ప్రజలు పడే పాటలు అన్నీ ఇన్ని కావు. దీనికి తోడు పట్టణ ప్రజలు రోగాల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్క అధికారి స్పందించిన దాఖలాలు లేవు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 6వ వార్డులో గల గాంధీనగర్లో మురికి కాలువ నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో మురికి నీరు ఉండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా మురికి నీరు ఒక్క చోట ఉండడంతో దోమలు, ఈగలు వ్యాప్తి చెంది ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గాంధీనగర్లో నెలకొన్న సమస్య గురించి గతంలో అధికారులకు విన్నవించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని కాలనీవాసులు తెలిపారు. కాలనీలో మురికి కాలువలు అస్తవ్యస్తంగా తయారు కావడంతో స్థానికంగా నివసించేందుకు ప్రజలు జంకుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. నగర్లో కనీసం 20 సంవత్సరాల నుంచి వెళ్ళి ఉంటున్నాము. కాకపోతే ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే మోర్లతోటి బాగా సమస్య ఉంటుంది. పక్కపక్కగా అన్నదమ్ముల లెక్క కలిసి ఉండేటోళ్ళము ఇలా పగల లెక్క కొట్లాడుకునే పరిస్థితి ఉన్నది. ఇటువంటి సమస్యలన్నీ తీరాలంటే మన మున్సిపాలిటీ ఈ మురుగునీటి వ్యవస్థను చేస్తే అందరికీ సౌకర్యవంతంగా అందరికీ ఆరోగ్యపరంగా మంచిగా ఉంటుందనేది నా ఉద్దేశము. తొందరగా మాకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని చెప్పి మున్సిపల్ కానీ ఎమ్మెల్యే సాబ్కి కానీ అందరికీ నా యొక్క వినతి. ఇక్కడ గాంధీనగర్లో ఉంటాము. ఇక్కడ మోర్ల సమస్య చాలా ఉన్నది. ఇప్పుడు మోర్లు మాత్రం ఇల్లు కట్టినాం కానీ మోర్లు మాత్రం ఇక్కడ మాత్రం ఏం కాలేదు. రోడ్డు లేదు, సీసీ రోడ్ లేదు, ఏం లేదు. డెవలప్ అవుతుంది కానీ మోర్లు మాత్రం రోడ్ పైన నుంచి పోతుంది. ఇక్కడ చాలా పిల్లలకు ఇబ్బంది అవుతుంది. మోర్ల భూమిలు మోరీల వల్ల మనకు కొట్లాటలు జరుగుతున్నాయి. ఒక్కొక్కరు ముంగట ఇంటి ముంగట వాళ్ళ ముంగట నీళ్ళు వస్తున్నాయి, వీళ్ళ ముంగట నీళ్ళు వస్తున్నాయని కొట్లాడుతారు. అది మోరీలు అదే సమస్య క్లియర్ చేయాలని కమిషనర్తోని జమానా నుంచి అన్నారు. కౌన్సిలర్ ఏమన్నాడు, నడవని ఇప్పుడైతే నడుస్తుంది కదా నడవని అని చెప్పిండు. అట్లానే ఇప్పుడు నడుస్తుంది కదా, జమానా నుంచి నడుస్తుంది, ఇప్పుడు కూడా నడవని అని చెప్పి. విద్యుత్ను వృధా చేయవద్దు అని ప్రభుత్వమే ప్రకటన జారీ చేసిన దాన్ని ఆచరించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ముఖ్యంగా కామారెడ్డి మున్సిపల్ అధికారులు పట్టణంలో విద్యుత్ దీపాలు పట్టపగలు వెలుగుతున్నా పట్టించుకోవడం లేదు. పట్టణ ప్రజలు పట్టపగలు వెలుగుతున్న విద్యుత్ దీపాలను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తమ తీరు మార్చుకుని వ్యవహరిస్తే కొంతవరకైనా విద్యుత్ను ఆదా చేసే అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం తాడవాయి మండలంలో వాడివేడిగా సాగుతుంది. శాసనసభ ఎన్నికలను తలపించే విధంగా సర్పంచ్ అభ్యర్థులు ప్రచారాన్ని నిర్వహించారు. ఒకరికి మించి మరొకరు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. తాడవాయి మండలంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వా నేనా అనే విధంగా అభ్యర్థులు ఓటర్ల ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. మరికొంతమంది టాటా ఏసీ వాహనాల్లో మైక్ సెట్లతో ఆటపాటలతో ప్రచారాన్ని చేపట్టారు. ఇలాంటి ప్రచారాన్ని చూసి గ్రామస్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. గతంలో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ఇంతటి ప్రచారాన్ని చూడలేమని గ్రామస్తులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. కానీ అభ్యర్థులు మాత్రం ఒకరికి మించి మరొకరు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణాజివాడి గ్రామ సర్పంచ్గా జగదీశ్వర్ తమను గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు కొత్త ఒరవడిని సంతరించుకున్నాయి. ఎలాంటి కల్మషం లేనివాడు, అందుకే గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ గ్రామానికి నన్ను పెద్ద మెజార్టీతో ఎన్నుకుంటున్నారు. ఎన్నికైన తర్వాత మొత్తం గ్రామం యొక్క అభివృద్ధి పనులు, మొత్తం సీసీ రోడ్లు, మురికి కాలువలు, ఇంకా వేరే వృద్ధాప్య పెన్షన్లు, డ్రైనేజీలు, ఆసరా పెన్షన్లు, బీడీ వర్కర్ల ఏమైనా పెండింగ్ ఉన్న అందరు పెన్షన్లు మంజూరు చేస్తానని గ్రామ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మొత్తం కృష్ణాజివాడిని ఒక మంచి మోడల్ గ్రామంగా తయారు చేసి విలేజ్ల పిల్లలకు లైబ్రరీ, విద్యావంతులకు అందరికీ అందుబాటులో ఉండి అందరికి సేవ చేస్తానని మనవి చేస్తున్నా. ప్రజలు యువత అందరూ
పెద్ద ఎత్తున ఆశ్రయించి ఓట్లు వేయించి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అమాయకులను నమ్మించి మోసం చేసే ఏటీఎం దొంగను అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఏటీఎం దొంగ నుంచి 1,04,000 రూపాయలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. దోమకొండ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడారు. జంగంపల్లి గ్రామానికి చెందిన గడ్డ మీద రమేష్ అనే వ్యక్తి ఏటీఎంల వద్ద అమాయకులను పసిగట్టి వారి వద్ద ఉన్న ఏటీఎంలను దొంగలించి ఆ తర్వాత వేరే ఏటీఎంల ద్వారా డబ్బులు డ్రా చేసుకునేవాడని తెలిపారు. జనవరి 11వ తేదీన దోమకొండ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన నర్సింహులు అనే వ్యక్తి డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్ళగా నర్సింహులకు రమేష్ మాయమాటలు చెప్పి ఏటీఎం మార్పు చేసి దొంగలించాడు. అనంతరం ఆ ఏటీఎం ద్వారా సుమారు 1,30,000 రూపాయలను డ్రా చేయడం జరిగిందని తెలిపారు. దీంతో నర్సింహుల ఖాతాలో నుంచి డబ్బులు విత్డ్రా కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు ఏటీఎం సెంటర్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎస్బీఐ ఏటీఎం వద్ద రమేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి ఏటీఎం కార్డు దొంగలించి డబ్బులు డ్రా చేసుకునేవాడినని ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు సుమారు 1,04,000 రూపాయలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. రమేష్పై గతంలోనే సుమారు 23 కేసులు ఉన్నాయని డీఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిక్నూర్ సీఐ రాజశేఖర్, దోమకొండ ఎస్ఐ ఉమేష్, నర్సింహులు, రంగారావు, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గడ్డమీది రమేష్ 26 సంవత్సరాల వయసు, జంగంపల్లి నివాసస్తుడైనటువంటి అతను 2000 సంవత్సరం నుంచి వివిధ నేరాలు చేయడం జరిగింది. నిజామాబాద్ అండ్ కామారెడ్డి జిల్లాలలో దాదాపు ఇప్పటి వరకు 23 నేరాలు చేసిండు. మన దగ్గర దోమకొండలో కూడా ఇతని యొక్క దోమకొండలో ఏం జరిగిందంటే ఒక అతనికి అతను ఏటీఎం కార్డు దగ్గర డబ్బు ఏటీఎం దగ్గర నిలబడి ఉంటాం. ఆ లింగపల్లి డబ్బు తీసుకున్నానికి వచ్చినప్పుడు ఈయన ఏంటంటే డబ్బులు రావట్లేదు, మా ఏటీఎం పెడితే మీరు డ్రా చేయండి అని చెప్పి ఆ పిన్ కోడ్, సీక్రెట్ పిన్ కోడ్ అని తీసుకొని అతని దృష్టి మళ్లించి ఇతని దగ్గర ఉన్నటువంటి ఫేక్ ఏటీఎం అంటే ఇతరులది ఏటీఎం ఇచ్చేసి అతని ఏటీఎం ఇతని దగ్గర పెట్టుకోవడం. ఆయన చదువు రానుడు కాబట్టి వెళ్ళిపోయి చూసుకున్న తర్వాత వాళ్ళ కొడుకు చూసుకుంటే ఈ ఏటీఎం నీది కాదు అని చెప్పటం. వీళ్ళు చూసుకున్న కొద్దిసేపట్లోనే టపా బ్యాంకులో నుంచి పైసలు డ్రా కావటం జరిగిందనమాట. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా నిఘా పెట్టారు. తర్వాత ఏటీఎంలలో ఇంకా ఇట్లా అఫెన్స్లు అవుతాయని చెప్పి ఉద్దేశంతో సిఐ బిక్నూర్ గారి ఆధ్వర్యంలో దోమకొండ ఎస్ఐ మన సిబ్బంది ఆ ఏటీఎంలో నిఘా పెడితే యాస్టీజ్గా మళ్ళీ అదే నేరస్తుడు ఇతరులను మోసం చేసేందుకు రెడీలో ఉండటం వల్ల అతన్ని పట్టుకోవటము, పాత ఏదైతే ఏటీఎం తేని డబ్బులు బాధితులు ఉన్నాడో అతను కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది అన్నమాట. అతను తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే అతని నేర చరిత్ర అంతా కూడా 2000 సంవత్సరం నుంచి నేరంలో ఉంటుండు. ఇప్పటి వరకు ఇది 23వ కేసు చేయడం జరిగింది. అతను సైకిల్ మోటార్స్ దొంగతనంతో నుంచి ఏటీఎంలో దృష్టి మళ్లించి దొంగతనం చేయడం అనేది ఇతని యొక్క చీటింగ్ అండ్ దృష్టి మళ్లించి దొంగతనం చేయడం అనేది ఇతని యొక్క హ్యాబిట్ గా మారిపోయింది. ఇప్పటి వరకు 22 కేసులలో ఇతను జైలుకు పోవడం జరిగింది. మొన్న సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి రిలీజ్ అయ్యింది పోయిన సంవత్సరం. అప్పటి నుంచి కూడా మళ్ళీ నేరాలలో చేయడం జరుగుతుంది. ఇతను హ్యాబిచువల్ అఫెండరు, ఇతనిలో ఏమాత్రం మార్పు రాలేదు. కాబట్టి ఒక మంచి నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దోమకొండ పోలీసులను అభినందిస్తూ ప్రజలను కోరుకునేది ఏంటంటే ఏటీఎం అనేది ఒక డబ్బు ఇచ్చినట్లే అనమాట. ఎందుకంటే అది ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది. ఆ సీక్రెట్ కోడ్ అనేది ఎవరు అడిగినా గానీ, ఈవెన్ బ్యాంక్ అఫీషియల్స్ అడిగినా గానీ సీక్రెట్ కోడ్, పిన్ కోడ్ అనేది చెప్పకూడదు. ఇది చెప్పడం వల్ల ఏమైతుందంటే డబ్బు ఈజీగా డ్రా అయిపోతుంది. తర్వాత మోసానికి గురైన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ఎంతో మందిని ఆకర్షిస్తున్నాయి. ఈ మేరకు పలువురు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాకుండా గ్రామాల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రచారం చేస్తున్నారు. బిక్కనూరు గ్రామానికి చెందిన సుమారు 40 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీలో చేరిన డప్పు రవి, సుధాకర్, కైలాస్ తదితరులకు బికునూర్ జడ్పీటీసీ నందా రమేష్, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డిలు పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. అంతేకాకుండా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. దీన్ని చూసి ఎంతో మంది టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. పార్టీలో చేరిన వారికి టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తునికి వేణు గారు బిక్కనూరు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. వాస్తవానికి ఇక్కడ ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో. ఇక్కడ కామారెడ్డి నియోజకవర్గంలో మన ప్రియతమ నాయకుడు గంపవర్ధన్ గారు ఉన్నారు కాబట్టి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తన సొంత మండల కేంద్రంలో అభ్యర్థిని గెలిపించాలనే ఉద్దేశంతో చాలా మంది పోటీ పడ్డప్పటికీ కూడా తునికి వేణు గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఇలా గ్రామం గత 4 సంవత్సరాల కాలంలో కూడా బిక్కనూరు గ్రామాన్ని పెద్ద ఎత్తున దాదాపు 10 కోట్ల రూపాయలతో గంపవర్ధన్ గారు మేము కానీ అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మేము మీ ఆశీర్వాదంతో ఇవాళ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి ఖచ్చితంగా కూడా మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిని కూడా గెలిపించుకొని ఖచ్చితంగా కూడా మేము గ్రామాన్ని పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి చేసి ప్రజల్లో ఉందో ఇవాళ మేము ప్రచారానికి వెళ్తే తెలుస్తుంది. ఏ వాడకి వెళ్ళినా ఖచ్చితంగా మేము ఇలా తునికి వేణు గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటాం, మేము అభివృద్ధి చేసుకుంటాం, మాకు అభివృద్ధి ముఖ్యం. కాబట్టి ఇవాళ మేము ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున నిధులు రావడానికి కూడా తునికి వేణు గారు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిస్తేనే అవకాశం ఉంటుంది కాబట్టి అది ప్రజల్లో ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు. ఎవరైతే గెలిస్తే అభివృద్ధి జరుగుతుందో, ఎవరు గెలవకపోతే ఎవరు ఓడిపోతే అభివృద్ధి జరగదు అనే మాట ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థి తునికి వేణు గారిని ఖచ్చితంగా గెలిపించుకొని గ్రామాలను మా సంఘాలను కూడా మేము అభివృద్ధి చేసుకుంటామని అందరూ కూడా ప్రజలు ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు. మేము గత 3 రోజుల నుంచి కూడా అందరు వివిధ సంఘాల దగ్గర కూడా ఏదైతే టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఇలా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ముందుకొచ్చిన యువకుడు కాబట్టి తనను గెలిపించి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని నేను ఈ సందర్భంగా ప్రజలకు కోరుకుంటున్నా. ముఖ్యంగా తనకు కత్తెర గుర్తు కేటాయించారు తునికి వేణు గారు కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు తునికి వేణు గారిని కత్తెర గుర్తు ఓటేసి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించాలని నేను కోరుతున్నా. అలాగే ఇలా చాలా మంది కూడా యువకులు ఈ రోజు కూడా మన డప్పు రవి, సుధాకర్ గారి ఆధ్వర్యంలో కూడా ఇలా మన అర్జునవాడకు చెందిన యువకులు అందరూ కూడా దాదాపు ఒక 50 మంది యువకులు పెద్ద ఎత్తున ఈరోజు ఏదైతే ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై మనం గ్రామాభివృద్ధి ముఖ్యం కాబట్టి మీ ఇలా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి గంపవర్ధన్ గారు తన సహకారంతో మనం గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి, తన బలపరిచిన అభ్యర్థి తునికి వేణు గారిని గెలిపించాలనే ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో ఇలా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు వారికి హృదయపూర్వకంగా గంపవర్ధన్ గారి తరఫున నా తరఫున మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాబట్టి ప్రజలు ఒక్కసారి ఆలోచించి మరోసారి కూడా నేను కోరేది ఏంటంటే తనకు కత్తెర గుర్తు కేటాయించారు కాబట్టి కత్తెర గుర్తు కోటేసి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, గోవర్ధన నాయకత్వం, కత్తెర గుర్తుకే, జై తెలంగాణ. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో PRTU 2019 డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా PRTU 2019 డైరీ క్యాలెండర్ను జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సత్యనారాయణను PRTU నాయకులు సన్మానించారు. అలాగే 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం సమయంలో అల్పాహారం అందజేయాలని PRTU నాయకులు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో PRTU జిల్లా అధ్యక్షులు దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కుశాల్, ప్రతినిధులు మాణిక్యం, గోవర్ధన్, రమేష్ రెడ్డి, శ్రీనివాస్, రవీందర్, రఘు, గణపతి, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామారెడ్డి ఎస్ఐ రాజు సూచించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. రామారెడ్డి మండలంలోని ఉప్పల్వై గ్రామంలో సర్పంచ్ ఎన్నికలపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజు మాట్లాడుతూ ఎన్నికలు జరిగే సమయంలో పోలీస్ స్టేషన్ల వద్దకు సెల్ ఫోన్లను తీసుకురావద్దని సూచించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు వ్యవహరించాలని చెప్పారు. ఎన్నికలు జరిగే రోజు గెలిచిన అభ్యర్థి ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని సూచించారు. ఒకవేళ ర్యాలీ నిర్వహిస్తే ఖచ్చితంగా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థులు గంగారం బత్తుల, రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎలక్షన్లో భాగంగా ఉప్పల్వై విలేజ్కు రావడం జరిగింది. విలేజ్లో ఈ విలేజ్ వాళ్ళతోని బీడీసీ కమిటీ వాళ్ళతోని తర్వాత విలేజ్ గ్రామ పెద్దల అందరితో చెప్పడం, తర్వాత ఈ గ్రామ విఆర్ఏ ఎవరైతే ఉంటారో వాళ్ళతోని, తర్వాత పెద్దలు చిన్నలు అందరితో చెప్పడం ఏంటంటే ఎలక్షన్ రోజు ఏదైతే ఉందో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు సృష్టించొద్దని, తర్వాత ఏదైతే 100 మీటర్ లైన్ తర్వాత 200 మీటర్ లైన్ ఏదైతే ఉంటుందో వాటిని సక్రమంగా పాటించాలన్నట్టు. తర్వాత ఏదైతే ఇప్పుడు సిగరెట్ కానీ తర్వాత ఈ బీడీలు కానీ అగ్గిపెట్టెలు కానీ తర్వాత పెన్ను కానీ ఇలాంటి సిరా ఇంక్ సెల్ ఫోన్లు కానీ ఏవి కూడా పోలింగ్ స్టేషన్ లోపలికి తీసుకోబోద్దన్నట్టు అందరికి వివరించడం జరిగింది. ఇవన్నీ పాటిస్తూ ఆ రోజు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటట్లు గ్రామ సభ్యులందరూ సహకరించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేటట్టు చూడాలని ఉప్పల్వాయి విలేజ్ వాళ్ళందరికీ కోరడం జరిగింది. రామారెడ్డి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామంలో సర్పంచ్ పదవికి 9 మంది పోటీలో ఉన్నారు. దీంతో గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రామారెడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి తీవ్ర స్థాయి పోటీ నెలకొంది. ఇందులో భాగంగా రామారెడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి 9 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎవరికి వారే అన్న విధంగా ప్రచారంలో పూర్తిగా నిమగ్నమయ్యారు. పోటాపోటీగా సర్పంచ్ అభ్యర్థులు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. రామారెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా మెడికల్ రాజు పోటీలో ఉన్నారు. ఈ సందర్భంగా రాజు గ్రామంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అనంతరం సర్పంచ్ అభ్యర్థి రాజు మాట్లాడుతూ స్థానికంగా ఉండి గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీటీసీగా పనిచేసిన సమయంలోనే ఎలాంటి సమస్యలు లేకుండా పరిష్కరించానని చెప్పారు. ఇప్పుడు కూడా తనపై నమ్మకం ఉంచి సర్పంచ్గా గెలిపించాలని కోరారు. ఈరోజు నేను రామారెడ్డి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నా పేరు కంచరి తాటి మెడికల్ రాజు. మరియు గ్రామంలో ఈరోజు చూసినట్టయితే 4వ రోజు ప్రచారం చేయడం జనం ఆదరిస్తూ, మరియు గతంలో మరి నా గురువుగారు అయినటువంటి షబీర్ అలీ గారి సహకారంతో, మరి షట్కర్ గారి సహకారంతో, గత ఉన్న ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి గారితో, మరి మా సోదరుడైనటువంటి ఎంపీపీ పల్లరాజు గారి సహకారంతో, రామారెడ్డి గ్రామస్తుల సహకారంతో రామారెడ్డిని ఒక అద్భుతమైన ఇందిరమ్మ మోడల్ విలేజ్ రామారెడ్డిగా తయారు చేయడం, మరియు కమ్యూనిటీ హాల్స్ అయితేంది మరి పూర్తిగా ఆ పీరియడ్లో అభివృద్ధి చేయడం జరిగింది. మరియు వారందరూ ఈరోజు మరియు రాజు మీరు ఖచ్చితంగా ఉంటే బాగుంటుంది అని ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. గత అభివృద్ధికి నేను చేసినటువంటి అభివృద్ధికి మరి ఇప్పటికీ చూసినట్టయితే జనంలో నిజంగా మెడికల్ రాజును తీసుకురావాలి, మరి ఈయనతోటి అన్ని విధాలు ఈరోజు వీరందరి పూర్తి మద్దతు తెలుపుతున్నారు. మరి ఏ ఆపదైనా మనం మా పెద్దలు అందరూ కూడా ఈరోజు సంతోషపడుతూ మరి నిజంగా ఖచ్చితంగా మెడికల్ రాజుకు ఓటేసి మరి ఉంగురు గ్రామ పెద్దలందరికీ, మరి అలాగే యువకులకు మహిళలకు మరియు సోదరిమణులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రామారెడ్డి గ్రామంని రాబోయే రోజులలో మరి ఒక తెలంగాణలో ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనేది నా యొక్క దృఢ సంకల్పం. మరి ఈరోజు నిజాయితీగా ప్రజలు ఓటేస్తున్నారు అనుకుంటున్నాను. దానికి ప్రజల నుంచి మంచి బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి వారందరికీ కూడా మాచారెడ్డి మండలం అన్నారం గ్రామంలో పోలీసులు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకునేందుకు గ్రామస్తులు కృషి చేయాలని కోరారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
స్టార్ట్ అయింది ఈ రోజు ఇచ్చాను డైరెక్ట్ ఫోటో కొట్టాలి పంపించాలి రోడ్ రైడింగ్ హెల్మెట్ లేకుండా ఇవన్నీ ఈ రోజు నుంచి మన తోట అమ్మది అందరూ ఇప్పుడు గ్రామాలలో కూడా మన మండలం స్టార్ట్ అవుతుందంటే ఇప్పుడు మన ఊళ్ళో అంతా స్టార్ట్ ఈరోజు మండలం స్టార్ట్ అవుతుంది మన ఊరు కాబట్టి నేను ఊరికే హెల్మెట్ లేకుండా ఎలక్షన్ అయితే మన ఊళ్ళో ఇలాగా పీస్ఫుల్గా జరిగినట్టు మొన్న అయినట్టు ఈసారి కూడా అట్లే జరగాలి ఎలాంటి గొడవలు ఎలాంటి ఏది ఉండదు మళ్ళీ ఒకటి ఏంటి మీరు సెల్ ఫోన్లు ఓటు వేయడానికి వచ్చినప్పుడు సెల్ ఫోన్లు అగ్గిపెట్టెలు అలాంటివి మాత్రం ఎలాంటి వస్తువులు తీసుకొని పోరు ఖచ్చితంగా నేను చాటింగ్ కూడా చేస్తాను ఊళ్ళో కూడా మొత్తం చాటింగ్ చేస్తాను ఎలాంటి వస్తువులు మాత్రం లోపల తీసుకుపోరు ఎలాంటి గొడవలు పెట్టుకుంటే కేసులు అయితే జీవితాంతం తిరగాల్సి వస్తుంది ప్రతి ఎలక్షన్ పిలుస్తారు తలకాయనుకుంటారు ఎప్పుడు చూడు మొన్న ఎట్లయిందో అంత మనోళ్ళే అంత మనోళ్ళే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అందరికి సపోర్ట్ చేయాలి అందరికి సపోర్ట్ చేసుకోవాలి ఏని పెట్టుకొని ఎలిగేషన్ చేసుకొని ఒట్లాడ పెట్టుకొని కేసులు అయ్యి తిరుగుతే మొత్తం ఇబ్బంది అయిపోతుంది ఎలాంటి ఇబ్బంది పెట్టుకోవాలి క్లియర్. ఇవే వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. కీప్ వాచింగ్ కే డిజిటల్.